గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుంభం యమున వ్లాగ్స్. సో ఈ రోజు మన ఛానల్లో ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను కదా, రాగి సంకటి అదే రాగి ముద్ద చేసి కోడికూర పులుసు పెట్టిన మామిడికాయతోనని చెప్పేసి. సో ఆ రెసిపీ అన్నమాట. నేను ఇంట్రో ఇద్దామంటే మార్నింగ్ కొంచెం నన్ను చూడలేరు గాయస్, నేను అట్లున్నా. అంటే ఏం చేసాం, కొంచెం అట్రాక్టింగ్ ఉంటే నన్ను ఛానల్కి సబ్స్క్రైబర్స్ వస్తారేమో, వ్యూస్ పెరుగుతాయేమో నా ఆరాటము. సరే ఇంకా అదంతా వదిలేస్తే, సో ఇప్పుడు వచ్చే వీడియోకి అయితే వాయిస్ ఓవర్ వస్తుంది. మీరైతే రెసిపీ చూడండి, మీకు నచ్చుతుంది కంపల్సరీ. నేను ప్లీజ్ గాయస్, ఏమన్నా అందులో తప్పులు ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి, ఎందుకంటే తెలీదు కదా, నేర్పించండి మీరు, నేను నేర్చుకుంటా. సో లాగొద్దు. సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం, చూసేయండి. సో గైస్, ఇప్పుడు కర్రీ విషయానికి వస్తే చాలా సింపుల్ అండ్ టేస్టీ అండ్ ఈజీ కూడా. నిజంగా చెప్తున్నా, సింపుల్గా చేసినప్పుడే కూరలు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. నన్ను అడిగితే నేనైతే లవంగాలు, మిరియాలు, ఇలాచీలు అంటూ ఏవి యాడ్ చేయలేదు. జస్ట్ గరం మసాలా యాడ్ చేసిన లాస్ట్లో, అంతకుమించి ఎక్కువ ఏం యాడ్ చేయలేదు. సో నేను ముందే టమాటా పేస్టు, ఉల్లిగడ్డ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నా. స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి అందులో పచ్చిమిరపకాయలు, జీలకర్ర వేసిన తర్వాత నేను రెడీ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఇవి కూడా వేసుకొని మంచిగా కలుపుకున్నాక టొమాటో పేస్ట్ కూడా వేసుకున్నా. అది కూడా కొంచెం మగ్గిన తర్వాత అందులోకైతే నేను చికెన్ వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసేసి చికెన్లోంచి కొంచెం వాటర్ రిలీజ్ అయ్యేదాకా ఉంచి మనం కట్ చేసి మామిడికాయ చూపించాను కదా మీకు వీడియోలో, ఆ మామిడికాయ కూడా మంచిగా కట్ చేసుకొని అందులో వేసుకొని పైన ఉప్పు చల్లుకొని మంచిగా మూత పెట్టుకుంటే మామిడికాయ కూడా మగ్గిపోతుంది. తర్వాత కారం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు గ్రేవీ కావాలి కాబట్టి. అందులోకి రాగి ముద్దలోకి గ్రేవీ కర్రీ అయితేనే బాగుంటుంది. అట్లనే కొంచెం పుల్లగా తగిలితే కూడా బాగుంటుంది. నిజం చెప్తున్నా, దాచుకోకుండా చెప్తున్నా, నా లైఫ్లో ఫస్ట్ టైం రాగి ముద్ద తినడం చాలా టేస్టీగా అనిపించింది. కానీ నేను కరెక్ట్గా చేశానా లేదా అన్నది మీరు ఆ ముద్ద చూశాక చెప్పండి, ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, లేకపోతే నా కడుపులో అసలు ఆగదన్నమాట. ఇదనే కాదు, ఏదైనా అంతే, నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను. అందుకే ఎవరికి నచ్చను, పోనీ నచ్చకపోతే నచ్చకపోయినా ఏం చేస్తాను చెప్పు, మనం చేసేది ఏం లేదు. అయితే నేను లైవ్ చేస్తున్నాను కదండి, ఇప్పుడు కర్రీ విషయానికి పక్కకు పెట్టేద్దాము. మీకు ఆల్రెడీ చూస్తున్నారు, అర్థమవుతుంది కూడా. అంటే సేమ్ ఇంకా అది వాటర్ పోసుకున్నాక అది మగ్గినాక మసాలా యాడ్ చేసుకోవాలి, పుదీనా యాడ్ చేసుకోవాలి, గ్రేవీ కర్రీ అయితే వచ్చేస్తుంది అన్నమాట. చూసేయండి. సో నేను ఇప్పుడైతే ఇంకోటి చెప్పాలనుకుంటున్నా, ఏంటి అని అంటే నేను లైవ్ చేస్తున్నా కదా, సో లైవ్లో జాయిన్ అవ్వండి. మీరు ఎవరైనా జాయిన్ అయ్యి మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది, నాకు చెయ్యాలనిపిస్తుంది. కానీ ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు జాయిన్ అయ్యి, ఇప్పుడు ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు రావట్లేదు, రేపు వచ్చిన వాళ్ళు ఎల్లుండి రావట్లేరు. అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి వర్కులు ఉండవా, ఉంటాయి. కానీ మన ఛానల్లో లైవ్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇంటరాక్షన్ బాగుంటుంది మనందరికీ కూడా. నెక్స్ట్ అయితే ఇంకా రాగి ముద్ద అన్నమాట. మీరందరు సపోర్ట్ చేస్తేనే నేను ముందుకెళ్ళలేస్తా. ప్లీజ్ గైస్, నేను ఇంత రిక్వెస్ట్ చేస్తున్నా. చాలా మందికి అక్క ఏంటి ఇలా మాట్లాడుతుంది అనుకున్నా, ఏం బాధ లేదండి, ఎందుకంటే చేసేది నేను, తీసేది నేను, ప్రతిసారి మొత్తుకునేది నేను. అదే ప్రతిదీ నా కష్టం. వేరే వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని నా లైఫ్ని అయితే నేను ఆపుకోలేను కదా. నాకు నచ్చినట్టు బ్రతుకుతా నేను, అంతే, అంతకు మించి చేసేది ఏం లేదు. వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేము. నా వీడియోలకి ఇంకొకటి, నా వీడియోలు చూసిన ప్రతి ఒక్కరు వంకలు పెట్టాలని చూస్తారు. వంకలు పెట్టే వాళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, నచ్చితే చూడండి, లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే. తప్పితే వంకలు పెడితే మాత్రం నేను చాలా హట్ అవుతాయి, ఎందుకంటే నాకు వచ్చిన స్టైల్లో, నాకు వచ్చిన విధంగా నేను చేస్తున్నా, అంతే, అంతకుమించి ఏం లేదు కూడా. చూసారు కదా, నేనైతే ఇప్పుడు రాగి ముద్దకి నువ్వు ఎంతెంత క్వాంటిటీ తీసుకున్నావు అక్క అని మాత్రం అస్సలు అడగొద్దు, ఎందుకంటే నాకే తెలియదండి. చూసారా, ఫస్ట్ అలా అయ్యింది, మళ్ళీ ఒక 5 minutes ఆగి తర్వాత ప్లేట్ అంతా కడిగి ఆ ముద్ద అందులో వేసేసి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత చేస్తే పర్ఫెక్ట్గా వచ్చిందన్నమాట. మరి నేను ఎక్కడ మిస్టేక్ చేసినో చేయలేదో నాకైతే తెలియదు. ఈసారి కొలతలతో షార్ట్ వీడియో తీసి పెడతా, కానీ ఈసారికి అయితే అడ్జస్ట్ అయిపోయి ఇంకా అందులో వేసుకొని తింటే ఉందండి, సూపర్, ఓహో సూపర్, ఆహా, నిజంగా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా తెలుస్తుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏం కుకింగ్ వీడియో చేయాలో కూడా కమెంట్ చేయొచ్చు, ఎలాంటి వీడియోలు చేయాలో కూడా కమెంట్ చేయొచ్చు కదా. నేను నేర్చుకుంటా కదా, నేర్పించవచ్చు కదండి. కొత్తగా యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి తప్పేముంది, మీరు నేర్పించండి, మేము నేర్చుకుంటాం. సో నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికైతే చాలా 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 పెద్ద థ్యాంక్స్ అన్నమాట. మీరు లేకపోతే నేను లేను. సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. బై బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.